భూమి మీద ఉన్న జీవకోటికి భూమి పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట గ్రామంలో ఉండడం జరిగింది. మనతో పాటు ప్రకృతి వ్యవసాయ రైతు మణికుమార్ అయితే ఉండడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో భాగంగా ఎగామైనో ఆసిడ్ యొక్క ప్రాముఖ్యత కూడా చాలా మంది రైతులకు ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ఎగామైనో ఆసిడ్ ను ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటిది, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలను కూడా మనతో పాటు ఉన్నటువంటి రైతుతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కటిగా అన్నగారు వివరిస్తారు. వివరించిన తర్వాత కూడా చాలా మందికి అయితే ఈ యొక్క ఎగామైనో ఆసిడ్ గురించి ఎలా తయారు చేసుకోవాలనే విషయాలను కూడా పూర్తిగానైతే మీరు అర్థం చేసుకోగలుగుతారు. ప్రజెంట్ మనతో పాటు అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. గారికి నమస్కారం. ఎట్లా ఉన్నారన్న? బాగున్నాను, మీరు బాగున్నారా? ఫైన్ అన్న. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం ఎగామైనో ఆసిడ్ గురించి కూడా మనం ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాం. అసలు ఎట్లా తయారు చేసుకోవాలి, ఏమేమి పదార్థాలు కావాలనేటువంటి విషయం గురించి కూడా చాలా మంది రైతులకు ఒక సందిగ్ధం ఉంది. సో దాని గురించి మీరు ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి అన్న. ఇది ఎగ్ ఎమైనో ఆసిడ్ అని అంటారు. ఇది ఎక్కువగా మనకు కోడిగుడ్లు, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే కోడిగుడ్లు ఒకటి ఉంటది, నిమ్మరసం, నిమ్మకాయల నుంచి వాటి పిండిన రసం, ఒకటి బెల్లం. ఇవి ముఖ్యమైన పదార్థాలు. అయితే వీటిని తయారు చేసుకునే విధానం ఎలా అంటే, ఫస్ట్ నిమ్మకాయలను మనం చిన్నగా కోసి తయారు చేసుకున్న రసం ఇది. అంటే ఈ నిమ్మకాయలను మనకి నిమ్మకాయలను కోసి రసంగా పిండి వచ్చిన బాపతి ఈ రసం. దాంట్లో ఏం వాటర్ కలపలే మీరు? ఇందులో ఎలాంటి వాటర్ కానీ మిక్సింగ్ చేయకూడదు. వాటర్ మిక్సింగ్ చేసినట్టు ఏదంటే ఏమవుతుంది అని అంటే, దీంట్లో ఒక పురుగులు, బ్యాక్టీరియా, వేరే బ్యాక్టీరియా తయారవడం జరుగుతుంది. అందుకని వీటిని ఒక్కొక్క మోతాదులో ఒక్కొక్క పర్సంటేజ్ లో మాత్రమే చేసుకోవాలి. దీన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకునేది కాదు. ఇది ఎందుకంటే నిల్వ మినిమం 3 months ఉంటుంది. 3 months నుంచి 6 months వరకు దాకా కూడా వాడుకోవచ్చు. ఎలాంటి పురుగులు కూడా పడవు. మనం నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండేది. ఇది పంటలకు మంచి ఎదుగుదలకు పనికొస్తుంది. ఒకటి పూత దశ బాగా వస్తుంది. ఇది ఎదుగుదలకి పూత దశలో ఉన్నాడు, కాయ నాణ్యత కోసం పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. మనకు ఎక్కువగా కెమికల్స్ షాపులలో దొరికేటి ఏంటి అని అంటే ఎమైనో ఆసిడ్స్ వందలు పెట్టి తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉంటారు. ఇది ఒకసారి కనుక మనం తయారు చేసుకున్నట్టు ఉంటే మనకు 1 లీటరు మనం తయారు చేసుకోవడానికి అయ్యే ఖర్చు సింపుల్ గా 500 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఒక 2 నుంచి 3 times కు మనం యూజ్ చేసుకోవచ్చు. అదే కెమికల్ ఫార్మింగ్ లో అయితే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒకటేసారి స్ప్రే చేసుకోవాలి. అట్లా కాకుండా ఇది చాలా వరకు మన చీప్ అండ్ బెస్ట్ లో దొరికేటి. మనకు చుట్టూ మన ప్రకృతి చాలా ఇచ్చింది. ఆ ప్రకృతి వనరులను ఉపయోగించుకొని రైతు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా షాపు పర్పస్ లో ఆధారపడకూడదు. ఆధారపడితే ఏమవుతుంది అని అంటే పెట్టుబడి శాతం పెరుగుతుంది. ఆ పెట్టుబడి పెరిగినప్పుడు దానికి పంటలో వచ్చే దిగుబడి కూడా చాలా వరకు ఇప్పుడు తగ్గుతుంది. పరిస్థితులు ఎందుకనంటే రైతుకు అనుగుణంగా ఏ పరిస్థితి లేదు, మార్కెట్ వ్యవస్థలు లేవు. వాటిని అధిగమించాలంటే ఎంతో కొంత వ్యవస్థను మనం రైతు సేంద్రియ వైపు ఒకసారి కాకుండా కూడా ఒకసారి అయినా కూడా మొగ్గు చూపాలి. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చాలా వరకు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది మనకు నిమ్మకాయలను ఈ విధంగా పిండిన రసాన్ని ఇది దాదాపు 1 లీటర్న్నర అవుతుంది. ఈ లీటర్న్నర రసంలో మనం డైరెక్ట్ కోడిగుడ్లు వేసుకోవడమే. ఇందులో ఇట్లా ఇందులో డైరెక్ట్ వేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇది ఏమవుతుంది అని అంటే ఇందులో కరిగిపోతుంది కొన్ని రోజుల వరకు. మనం మీరు వేయండి కాకుంటే ఇట్లనే డైరెక్ట్ ఈ నిమ్మరసం 1.5 లీటర్ ఉంది. ఇవి మునిగేంత వరకు 10 పట్టవచ్చు, 12 పట్టవచ్చు. ఇంత క్వాంటిటీ అనేది లేదు. అయితే మనకు ఒక ఫార్ములా 1 లీటర్ వరకు తీసుకుంటేనో 12, 13 ఇట్లా పడతాయి. మనకు ఎక్కువ మోతాదులో మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ మోతాదులో మనం తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇందులో పోసి డైరెక్ట్ ఇందులో వేసేయడమే, పగలగొట్టద్దు. ఇది ఇట్లా వేయడం వల్ల ఏమైతుంది అని అంటే ఇది కొన్ని రోజుల వరకు ఇందులో కరిగిపోతుంది. ఇట్లనే ఇది ఇందులో ఒక మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనుక ఇట్లా మీరు కూడా వేయండి. ఓకే, ఈ గుడ్ అయితే ఉంది. ఈ గుడ్ అయితే మనం ఇందులో ఇది కాలుష్యాన్ని ఇస్తుంది బాగా. ఓకే, నిమ్మరసం వేసాను ప్రెసెంట్ అయితే. నిమ్మరసం మనకు ఎక్కువగా కాలుష్యం ఇస్తుంది. అవును, పెంకు అంటే కాల్షియం. అవును, పెంకు ద్వారా మనకు వచ్చేది ఎక్కువగా కాలుష్యం.
అంటే పంటకు కేవలం ఒక నత్రజని, భాస్వరం లాంటి మిగతావి కూడా కావాలి పోషకాలు. ఒక మొక్క ఎదుగుదలకి కాల్షియం అవసరం ఉంటది, మెగ్నీషియం అవసరం ఉంటాయి, కాపర్ అవసరం ఉంటాయి, పొటాషియం అవసరం ఇది ఉంటాయి. మనకు కాల్షియం కి సంబంధించింది. కాలుష్యానికి సంబంధించింది మొక్క ఫ్లవరింగ్ శాతాన్ని, కొమ్మ బ్రాంచెస్ పెరగడానికి, ఆకు నాణ్యత రావడానికి, పంట ఎదుగుదలకి ఈ పైపాటు స్ప్రేగా వాడుకోవచ్చు, మరియు సాయిల్ ఫర్టిలిటీ కూడా వాడుకోవచ్చు. దాదాపు ఎన్ని నిమ్మకాయలు కూర్చుని ఇవి? ఇవి దాదాపు 200 నిమ్మకాయలు తీసుకోవడం జరిగింది. 200 నిమ్మకాయలు ఎన్ని గుడ్లు వేసింది ఇప్పటి వరకు? ఈ ఒక 5-6 వేయడం జరిగింది ఇప్పుడు వరకు ప్రస్తుతం. నేను కూడా వేసిన, మీరు ఒకసారి వేసిన. అయితే మినిమం దీంట్లో ఒక కేసు అంటే ఒక 30 కోడూర్లు ఉంటుంది ఒక కేసుకి. ఇదంతా కేసు. అయితే కేసు కావాలని తీసుకోవడం జరిగింది ప్రత్యేకించి వీటి కోసం తయారు చేయడం కోసం. ఇప్పుడు ఈ సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేసేయడానికి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మరియు తోటకు స్ప్రే చేసుకోవడానికి, ఫ్లవరింగ్ శాతానికి ఎమైనో యాసిడ్స్ బాగా ఉపయోగిస్తారు తోటలకి. వాటి కోసం వేల రూపాయలు మనకు ఫర్టిలైజర్ షాపులలో ఖర్చు పెట్టడం జరుగుతుంది ప్రతి రైతు. దాన్ని సింపుల్ గా ఆలోచించాడు. ఎందుకనంటే చాలా వరకు రెడీమేడ్ కి అలవాటు పడిపోయాడు. ప్రతిదీ కూడా మార్కెట్ మీద అలవాటు పడిపోవడం. ఇవాళ మార్కెట్ లోకి ఏదైనా వచ్చిందంటే, కొత్తగా వచ్చిందంటే దాన్ని తీసుకొని స్ప్రే చేసుకోవడం. అదే కాకుండా కొన్ని చిన్న ట్రిక్స్ మనం వాడుకోవాలి. ఇలాంటివి వాడుకున్నప్పుడు ఏమవుతుందని అంటే, చూసారా ఇది ఆల్రెడీ ఫిల్ అప్ అయిపోయింది. మనం ఒక 30 eggs తీసుకున్నట్టు ఇప్పుడు ఇందులో. అంటే ఇవి మునిగేంత వరకు ఇంకా 2-3 పడతాయి. కానీ కాకుంటే వేయండి. ఇది ఇట్లా మనకు ఇది గుడ్డు మునిగేంత వరకు ఉండాలి. ఎందుకనంటే ఇది మునగడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇట్లా మనకు పైన కనబడుతుంది, మనకు ఫిలప్ అయినట్టు. ఇంకనైనా కూడా పడతాయి. ఇట్లా కూడా వేసుకోవచ్చు. మరి ఓవర్ గా గుడ్డు పైకి తేలకుండా ఉండేటట్టు ఉండకూడదు. బస్ పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇది ఇప్పుడు సెట్ అయిపోయింది. అంటే ఇది ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇది ఇప్పుడు ఇందులో కరిగితే ఇట్లా గుడ్డు పైకి ఉండేటువంటి వరకు మనము వేసుకోవాలి. నిమ్మరసం మునిగేంత వరకు గుడ్లు మాత్రం వేసుకోవాలి. ఇంత క్వాంటిటీ అనేది గుడ్డు కనబడుతుంది మనకు. గుడ్డు కనబడుతుంది, రైట్. అంటే ఇప్పుడు ఈ గుడ్డు అనేది ఇప్పుడు మామూలు పెంకుతో వేసినాం. ఇది మనకు మామూలుగా విచ్ఛిన్నం కావడానికి 1 week పడుతుంది. 1 week మొత్తం చుర అయిపోతుంది. ఇంకా దీంట్లో కరిగిపోతాయి. మనం పొద్దున సాయంత్రం గనక సవ్య దిశలో గనక ఖచ్చితంగా తిప్పాలి. రోజు ఎన్ని గంటలకు సవ్య దిశలో? సాయంత్రం ఖచ్చితంగా తిప్పాలి. ఎందుకనంటే ఇందులో మనం మూత పెట్టి క్లోజ్ చేయడం వల్ల ఏమైతే అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది పగిలిపోవడం కూడా జరుగుతుంది. అంటే దీన్ని ఓపెన్ గానే పెట్టాలా? అంటే మూత పెట్టుకోవాలి కానీ మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొద్దిగా ఎయిర్ పోయేంత విధంగా చూసుకోవాలి. దీన్ని మొత్తానికి గదిలో పెట్టుకోవాలి, తీసేస్తూ ఉండాలి. సవ్య దిశలో ఎప్పటికప్పుడు కట్టపులతో తిప్పుతూ ఉండాలి, కలబెడుతూ ఉండాలి. ఎందుకనంటే ఒకటే ప్లేస్ లో ఉండకుండా వాటిని అటు ఇటు రొటేషన్ చేయాలి. చేసినప్పుడు ఏమైతే అంటే ఇవి మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిన బాపతి మూత తీసి వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ రకంగా జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది? ఇప్పుడు మనం గుడ్లు కలిపినాం నిమ్మరసం తర్వాత వారం 10 రోజులు కనుక ఖచ్చితంగా ఇట్లా ఉంచాల్సింది. ఉంచిన తర్వాత మళ్ళీ ఇది ఎన్ని లీటర్లు అవుతుంది? మినిమం ఒక 2 లీటర్లు, 2 నుంచి 3 లీటర్ల వరకు అవుతాయి. ఈ 3 లీటర్లకు పరిమాణంగా వడగట్టినప్పుడు మనకు బయటకు వస్తుంది 2 నుంచి 3 లీటర్లు వస్తుంది అనుకో. ఈ 3 లీటర్ల పరిమాణంగా 1 లీటరుకు 1 kg చొప్పున బెల్లం కలిపి ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇది ఒక వారం వరకు మనం ఉంచాము. వారం వరకు ఇవి పెంకులు అన్ని కరిగిపోతాయి దాంట్లో. కానీ గుడ్డు కింద ఒక పొర ఉంటది. ఆ పొర కరగదు, అస్సలే కరగదు. ఆ పొర గట్టి ఉంటుంది. దాన్ని మనం వడగట్టినప్పుడు ఏమైతుందంటే ఆ పొర ఒకటి, మరియు దీని యొక్క విత్తనాలు కూడా ఉంటాయి. ఆ విత్తనాలు మనం జల్లించితే వడగడితే అవన్నీ సపరేట్ వస్తాయి. వాటి అన్నిటిని తీసేసి ఆ ఎన్ని లీటర్ల క్వాంటిటీ వెళ్తుందో లీటర్కు 1 kg చొప్పున మనం బెల్లం కలిపి నిల్వ ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఉంచుకొని ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ ద్రావణం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. కానీ దీంట్లో ఎలాంటి వాటర్ కలపద్దు. వాటర్ కలిపితే ఏమైతుంది అని అంటే పురుగు స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే వాటర్ మనం నిల్వ ఉంచుకుంటే దాంట్లో ఒక తోక పురుగు లాంటి ఏర్పడి అలాంటి బ్యాక్టీరియా ఏదో ఒకటి కానీ నీళ్లు తాకకుండా ఉండాలి. నీళ్లు కలవకుండా ఉండేది ఉంటే ఇది 6 నెలల వరకు మనం వాడుకోవచ్చు. అంత స్వచ్ఛందంగా ఉంటుంది మనకు పంటకు.
ఇక పంటకు స్ప్రే చేసే విధానం ఎట్లా అనంటే ఇది ఎప్పుడైనా కూడా సాయంకాలం వేళ స్ప్రే చేయాలి. అంటే ఎందుకు చాలా మంది సాయంకాలం చేయడానికి కారణం ఏంటిది అసలు దీనికి రిజల్ట్? అంటే మనకు డే మొత్తంలో మార్నింగ్ 9 వరకే స్ప్రే చేసుకోవాలి. 9 నుంచి 10 గంటల లోపు స్ప్రే చేసుకోవాలి. మళ్ళీ సాయంకాలం 4-5 గంటల ప్రాంతంలో మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. సూర్యుడు అస్తమించే టైంలో సూర్యుడు అస్తమించే సమయం కాలం. అది ఎందుకనంటే పొద్దున్న డే అంతా సూర్యరశ్మితోటి దాని యొక్క పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది. అది మనం సాయంకాలం చేసినప్పుడు ఏమైందంటే అది మళ్ళీ జీర్ణించుకోవడానికి సాయంకాలం దాని యొక్క సమయం ఆసన్నమవుతుంది కాబట్టి మనం ఆ టైంలో స్ప్రే చేసుకునేటప్పుడు ఇది కూడా దాని ఆహారంతో తయారు చేసుకునేది కాబట్టి ఇది కూడా మళ్ళీ ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అట్లా మనం ప్రతి పంటకు ఎప్పుడైనా కూడా సాయంకాలం వేళ స్ప్రే చేసుకోవాలి. దీన్ని స్ప్రే చేసిన తర్వాత దాని ఫలితాలు ఫ్లవరింగ్ శాతాన్ని పెంచడం, మొక్క ఎదుగుదలను పెంచడం, రూటు వ్యవస్థను పెంచడం, ఈ రకంగా నాణ్యతగా ఉండడం, గింజ యొక్క నాణ్యత అయినా కూడా మనకు ఉండడం, అట్లాంటి ఫలితాలను చూపెడుతుంది. మనం ప్రాక్టికల్గా చేసుకొని వాడుకోవాలి. ఎందుకనంటే దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ వరకు. 3 లీటర్లు అని అంటే దాదాపు ఒక 3 టైమ్స్ వాడతాం మనం ఫర్ ఎకరాకి. ఒక ఎకరాకి ఎన్ని ట్యాంకులు వాడతాం? 10 ట్యాంకులు వాడతాం. ఎకరాకి 100 ml పోసుకోవచ్చు ఒక ట్యాంకీకి. ఫర్ ట్యాంకీకి 200 లీటర్లు అంటే 10 ట్యాంకులు పడుతుంది. 10 ట్యాంకులకు ఒక ట్యాంకీకి 100 ml పోసుకుంటే నీకు 10 ట్యాంకులు వస్తుంది. అంటే 1 లీటరు ఒకసారి కొట్టుకుంటే 3 టైమ్స్ కొట్టుకుంటావు. 3 లీటర్స్ వెళ్తే అంటే ఒక 3,000 రూపాయలు. అంటే నీకు ఈచ్ వన్ ఒకసారి కొట్టుకునేటప్పుడు ఇంత 3,000 రూపాయలు పెట్టింది. నీకు ఏ మందు ఏమైనా యాసిడ్స్ లాంటివి దొరకట్లేదు మార్కెట్ లో. తక్కువ మనం చెప్పేది చాలా వరకు తక్కువ అంటే తక్కువ. 1000 రూపాయల డోస్ అని అంటే ఫస్ట్ ఒక మంది ఇచ్చిందంటారు, దీని తర్వాత ఇంకేం కలపాలనుకునే స్థాయికి వచ్చింది రైతు. అంటే ఒక బస్తా ఎక్కువ వేస్తే ఇంకో బస్తా ఎక్కువ వెళ్ళాల్సినటువంటి ఆలోచనలో రైతులు ఉన్నారు. రైతు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ప్రతిదీ కూడా కాంబినేషన్ వెనుకలాడుతూ ఉంటాడు. దీనికి తోడేంటిది, పాలేస్తే పెరుగు తోడేంటి అనే దిశలో రైతు ఆలోచిస్తా ఉన్నాడు. కనుక ఇలా ఏ పంటలకు వాడితే బాగుంటుంది? ఇది పొలానికైనా వాడుకోవచ్చు, మిర్చికైనా వాడుకోవచ్చు, ప్రతి ఒక్క కూరగాయల పంటలకు, అన్ని పంటలకు వాడుకోవచ్చు. మనకు పంటలకు ఏమైనా యాసిడ్స్ తప్పనిసరిగా అవసరమే. అలాంటప్పుడు అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు దీన్ని. మామిడిలో పూత దశలో వాడుకోవచ్చు, నిమ్మలో పంట వాడుకోవచ్చు, మిగతా పంటలలో ఏ పంటకైనా కూడా వాడుకోవచ్చు. నేను రెగ్యులర్ గా ప్యాడీ వెజిటేబుల్ సాగు చేయడం జరుగుతుంది. ఆ పంటలకి ఇది తప్పనిసరిగా ఇది అవసరం అని చెప్పి. రిజల్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? రిజల్ట్ ఉంటుంది కాబట్టి మేము రెగ్యులర్ గా తయారు చేసుకుంటున్నాం. లేకుంటే మార్కెట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం కదా. అలాంటప్పుడు ఎందుకు మరి ఇలా ఒకసారి తయారు చేసుకుంటే బాగుంటుందని చెప్పి తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది మేము తయారు చేస్తున్నాం తెలుసుకొని మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీకు మీ ఛానల్ కి చాలా ధన్యవాదాలండి. మీలాంటి వాళ్ళకి మామూలుగా మన ఛానల్ కూడా, ఎందుకంటే మీ తరపున కూడా మనం ఇప్పటికీ హోమ్ టూర్ చేసినాము. అదేవిధంగా మన ఫీల్డ్ దగ్గర పోయి రక్తశాలి, కుజ్జుపటాలియా, కృష్ణవిహి, బ్రహ్మవి ఇలాంటి రకాలను కూడా మనం షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసమే మాలాంటి వ్యవసాయ విద్యార్థులు కానీ జర్నలిస్టులు కానీ కూడా అండగా ఉంటున్నారు. చేయించాలి. మాలాంటి చిన్న సన్నకారు రైతులు ఇంకెవరైనా చేసిన వాళ్ళు ఉన్నట్టే వాళ్ళని కూడా కొద్దిగా పబ్లిసిటీ పర్పస్ లో చేసినట్లయితే వాళ్ళకు కూడా మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తారు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్ ద్వారా వాళ్ళు పబ్లిసిటీ అయిందనంటే వాళ్ళు చేసే పంటలు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. వాళ్ళకు కనుమరుగైన వాళ్ళను కూడా గుర్తింపు అనేది ఉంటుంది. మిగతా వాళ్ళు ఏదన్నా పంట వేసుకొని మేము మార్కెటింగ్ చేసుకోగలుగుతాము అనుకోవడానికి కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇంకా ముందు మాలాంటి చిన్న రైతులను కూడా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. మా నెంబర్ వచ్చేసి 9705541865 అండి. నేను ఇది రక్తశాలి పంటకు మరియు కూరగాయలు పంటకు స్ప్రే చేయడం కోసం దీన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. దాదాపు 3 దఫాలుగా వస్తుంది ఒక ఎకరాకు 3 టైమ్స్ నేను స్ప్రే చేసుకోవడం కూడా జరుగుతుంది. నాకు అందుకోసం అని చెప్పి ఇంత రిస్క్ తీసుకొని సేంద్రియ పద్ధతికి అలవాటు పడి చేసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలండి. మీరు ఇలా మంచి కార్యక్రమాలు చేయండి. సేంద్రియ వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో కూడా రాణిస్తూ తోటి రైతులకు కూడా మీరు సహాయపడాలనే ఉద్దేశంతో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సలహాలు అడిగినా కూడా చెప్పడానికైనా మీరు ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా, కాల్ చేయవచ్చు నా నెంబర్ కు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
మొత్తానికైతే ఈ యొక్క ఏగమైనో యాసిడ్ ద్వారానైతే రైతులకు పూత కాత విషయంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయని, ఇది ఫామ్ కావడానికి మనం ఎట్లయితే మన నిమ్మరసం, అదేవిధంగా కోడిగుడ్లు, అదేవిధంగా బెల్లం కూడా మనమైతే ఈ ముఖ్యమైనటువంటి పదార్థాలు, మూల పదార్థాలు అని చెప్పుకోవచ్చు. ఇది వారం రోజుల్లోనైతే ఎగ్ అమైనో యాసిడ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. దీని వల్ల కూడా మంచిగా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను ఇప్పటికే మామూలుగా అన్న కూడా రక్తశాలి ఏదైతే పురాతనమైనటువంటి వరి రకాలు రక్తశాలి, బ్రహ్మవిహి, కృష్ణవిహి, కుజిపటాలి ఇవన్నీ రకాలు అన్ననైతే సాగు చేస్తున్నాడు. ప్రతి ఒక్క రకం కూడా అన్న దగ్గర ఉంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా వాటిని మామూలుగా జమ చేసి దాన్ని కూడా విత్తనోత్పత్తి కూడా ఉపయోగిస్తే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల కూడా అనేక రకాలుగా లాభాలు ఉన్నాయి. దీనివల్ల కూడా ఖర్చు తగ్గుతుంది. ఇది ఒకసారి ఇది 2-3 లీటర్స్ ఉంటుంది. దీన్ని మూడు దఫాలుగా వినియోగిస్తే కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, ఆల్రెడీ ఫలితాలు వచ్చిన కారణంగానే మనము ఈ రోజు మరొకసారి తయారు చేస్తున్నామని కూడా మణికుమార్ అన్నగారు అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నా కూడా ఆల్రెడీ అన్న నెంబర్ చెప్పిండు. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మీరు చూస్తున్న టైంలో కూడా స్క్రీన్ ప్లే మీద కూడా డిస్ప్లే అవుతుంది నెంబర్. మీరు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా అన్నను కన్సల్ట్ కావచ్చు. సో చూస్తున్నానండి, ఇలాంటి అప్డేట్స్ కోసం మరిన్ని బాగా వస్తాయి ఇప్పటి నుంచి కూడా. తప్పకుండా అన్ని రకాలుగా రైతులను, అదేవిధంగా తప్పకుండా అన్ని కార్యక్రమాలను కూడా మేము షూట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఇలాంటి రైతులను కూడా పరిచయం చూస్తున్నానండి వ్యవసాయం టీవీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ అండి.